నిన్న యాక్చువల్‌గా రాత్రి 7:42 అస్సాంలో ఉండే జొహత్ అనే ప్రాంతంలో ఈ సుఖోయ్ SU-30 MKI అనే ఒక యుద్ధ విమానం, ఫైటర్ జెట్ అంటారు దీన్ని, తెలుగులో యుద్ధ విమానం అంటాం. ఇది మిస్ అయింది. బయలుదేరిన కొంతసేపటికే రాడార్ నుంచి అది పక్కకి వెళ్ళిపోయింది. రాడార్లో కనిపించలేదు. సో దాంతో SAR అంటారు. SAR అంటే సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ అనేది మొదలుపెట్టారు. మొదలుపెట్టినాక ఈ మార్నింగ్కి వాళ్ళకి శకలాలు దొరికాయి. అది కూలిపోయింది. ఇద్దరు స్క్వాడ్రన్ లీడర్ అనూజ్, తర్వాత ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేష్ దుర్గాకర్ ఇద్దరు కూడా చనిపోయారు. దాంట్లో ఇద్దరు ఉన్నారు, ఇద్దరు కూడా చనిపోయారు. వాళ్ళకి నివాళులర్పిస్తూ కూడా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసింది. యాక్చువల్గా ఈ సుఖోయ్ అనేది రష్యన్ మేడ్. రష్యా మనకి 80స్లో తయారు చేసి ఇచ్చింది. ఆ తర్వాత ఇప్పుడున్న SU-30 అనేది 97లో ఇండియాలోకి వచ్చింది. ఆ తర్వాత ఇండియా దాన్ని టెక్నాలజీని అంతా కూడా ఇండియన్ ఇంజనీర్స్ వీళ్ళు నేర్చుకొని మన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కంపెనీనే ఇవి తయారు చేస్తుంది. ఇప్పుడు ఇండియాలోనే తయారవుతున్నాయి. ఇప్పటి వరకు మన దగ్గర ఎయిర్ ఫోర్స్లో, మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఈ సుఖోయ్ SU-30 MKI అనేవి 250 ఉన్నాయి. సో నిజానికి మామూలుగా ఇలాంటి యాక్సిడెంట్లు జరిగినప్పుడు కారణాలని పరిశీలించడం అనేది జరుగుతుంది. దీని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ ఇన్వెస్టిగేషన్లో అసలు ఇది ఎవరైనా కూల్చేస్తారా, లేకపోతే వాతావరణం బాగాలేక ఏమన్నా కూలిందా, లేకపోతే మెకానికల్ ఫెయిల్యూర్స్ ఏమన్నా ఉన్నాయా, బోర్డు ఢీకొనడం లాంటిది ఏమన్నా జరిగిందా, లేకపోతే హ్యూమన్ ఎర్రర్. అంటే ఈ మధ్యకాలంలో హ్యూమన్ ఎర్రర్ కూడా బాగా జరుగుతుంది. పైలట్లు ఫ్యాటిగ్కి గురి కావడం కానీ, లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల కానీ, ఇప్పుడు మనకి అహ్మదాబాద్లో జరిగినప్పుడు కూడా పైలట్కి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అతనే స్విచ్ ఆఫ్ చేశాడని కూడా ఒక వార్త వచ్చింది. అలాగా కూడా ఉండే అవకాశం ఉంది. సో అయితే ఇప్పుడు ఏంటంటే యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు ఏది జరిగినా కూడా యుద్ధంకి లింక్ పెట్టడం అనేది జరుగుతుంది. అలాగా ఇప్పుడు ఇరాన్ ఏమన్నా కూల్చేసిందా? ఎందుకంటే ఇరాన్ ఇండియాని ఓపెన్గా అయితే శత్రువుగా ఏం భావించట్లేదు. కాకపోతే ఈ మధ్య ఇండియా మోడీ ప్రభుత్వం కంప్లీట్గా ఇజ్రాయెల్ వైపు మొగ్గు చూపింది, అమెరికా వైపు మొగ్గు చూపింది. అమెరికాకు సరెండర్ అయిపోయిందని కూడా విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే మొన్నటి వరకు, అంటే ట్రంప్ రానంత వరకు ఇండియా నుంచి ఎగుమతులు, అమెరికాలో ఎగుమతులకి 3 నుంచి 4% మాత్రమే ట్యాక్స్ ఉండేది, టారిఫ్ ఉండేది. మన అమెరికా నుంచి వచ్చేది మన గూడ్స్కి 100-120% కూడా టారిఫ్లు ఉన్నాయి. యావరేజ్లో 30-40% మనం టారిఫ్లు వేస్తున్నాం. అలాంటిది ట్రంప్ వచ్చి 50% టారిఫ్ చేశాడు. దాని తర్వాత మోడీని సరెండర్ చేయించుకొని ఇప్పుడు మన వస్తువులకేమో అక్కడ 18% ఉంది, 18%. అమెరికా వస్తువులు 0% ఉంది. ఇది చరిత్రలో ఎప్పుడు లేదు ఇలాగ, ఓన్లీ ఫస్ట్ టైమే ఉంది. అంటే కంప్లీట్గా మోడీ సరెండర్ అయిపోయి మన రైతులు, మన డైరీ ఫామ్ హౌస్, మన సముద్ర చేపలు పట్టే వాళ్ళు అందరినీ లైవ్స్ని అక్కడ తాకట్టు పెట్టేశాడని విమర్శలు వస్తుంది. అదో వైపు. రెండో వైపు ఇరాన్తో మనకి ఎప్పటి నుంచో సంబంధాలు ఉన్నాయి. గత 70 ఏళ్ళుగా ఇరాన్కి మనకి మల్టిపుల్ రిలేషన్స్ ఉన్నాయి. కల్చరల్గా మనకి పాత మిత్రుడు ఇరాన్. అలాంటిది ఇరాన్లో మనం ఒక ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఒకటి కడుతున్నాం. అది మనము, చైనా, అజర్బైజాను, ఇరాన్ ఇవన్నీ చేస్తున్నాం. దాని మీద ఆల్రెడీ $500 మిలియన్ ఇండియా ఖర్చు పెట్టింది. చౌబహార్ పోర్ట్ని డెవలప్ చేస్తుంది. అలాగా ఒక 10% మన మొత్తం ఆయిల్ దిగుమతుల్లో 10% ఇరాన్ నుంచి దిగుమతులు చేసుకునేవాళ్ళం మొన్నటి వరకు. ఇవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు సడన్గా ఇరాన్ని పక్కన పెట్టి మన $500 బిలియన్ కూడా మట్టిలో కలిసిపోయింది. వెళ్ళిపోయి ఇజ్రాయెల్కి సరెండర్ అయిపోయి వచ్చాడు. అది కూడా 48 గంటల ముందు వార్ జరుగుతూ ఉంటే, రేపు యుద్ధం జరుగుతున్నా ఈ రోజు వచ్చాడు అక్కడ నుంచి. అంటే మోడీకి తెలియదా యుద్ధం జరగబోతుందని? వాళ్ళు చెప్పలేదా? చెప్పకపోతే ఇంకా ఘోరం అది. రెండు రకాల ఘోరం. ఒకటి, వాడిని నమ్మలేము. 2, మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అవుతున్నట్లు లెక్క. అదొకటైతే, మోడీ ఇజ్రాయెల్ నుంచి రాగానే వితిన్ 24 గంటల్లో చౌబహార్ పోర్ట్ మీద ఇజ్రాయెల్ బాంబు వేసింది. అంటే మన పెట్టుబడులు ఉన్నాయని తెలుసు, మనమే నిర్మిస్తున్నామని తెలుసు, మరి పోయి వచ్చి ఏం సాధించినట్లు లెక్క?
మనం అక్కడ నుంచి రాగానే మన పోర్టు మీద దాడి చేస్తే ఇప్పుడు అదంతా పోయింది. అది ఇంకెప్పుడు జరుగుతుందో తెలియదు. దానివల్ల మనకేందంటే సెంట్రల్ ఏషియాకి దగ్గర దారి ఏర్పడుతుంది. సూయజ్ కెనాల్ చుట్టుకొని రావాలి. ఇప్పుడు చాలా దగ్గర దారి. రెండోది చైనాకు పోటీగా మనం కూడా ఒక కారిడార్ నిర్మిస్తాం. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని 150 దేశాల్లో ఇటువంటివి చేస్తుంది. గదర్ పోర్ట్ అని పాకిస్తాన్లో చైనా డెవలప్ చేస్తుంది. దానికి పోటీగా మనం రష్యాతో, ఇరాన్తో, అజర్బైజాన్ లాంటి దేశాలతో మనం అవి కనెక్టివిటీ చేస్తుంటే అదంతా కూడా ఇప్పుడు పక్కకి వెళ్ళిపోయింది. పక్కకి వెళ్ళిపోవడం ఒకటైతే, కనీసం ఇరాన్ ప్రెసిడెంట్ని సుప్రీం లీడర్ ఖమేనీని చంపేస్తే కనీసం ఒక ఖండన లేదు, ఒక అరే ఇది అన్యాయం కదా అనే మాట లేదు మోడీ దగ్గర నుంచి. ఏమన్నంటే తటస్థంగా ఉంటాం. తటస్థం అంటే కళ్ళు మూసుకొని ఉండడం కాదు. అన్నిటికంటే ఘోరం ఏంటి, మనం పిలిస్తే వాళ్ళు షిప్ వచ్చారు.